హలో అండి, అందరికీ నమస్కారం. మిథున రాశి ఫిబ్రవరి నెలలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు సింహాసనంపై కూర్చోటానికి సిద్ధంగా ఉండండి. జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. ఇటువంటి అదృష్ట ఫలితాలు మీరు ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారు పొందబోతున్నారు. ఏ విధంగా వారి యొక్క జీవితంలో అదృష్టం వరించబోతుంది, మీ పూర్తి అంశాన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అప్పుడే మీ అర్థం అవుతుంది. మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారి యొక్క వ్యక్తిలో మనం గమనించినట్లయితే చాలామంది మంచి మనసుతో కలిగినటువంటి వ్యక్తులు, హాస్యప్రియులు, ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు. అలాగే ఇతరులను నవ్విస్తూ ఉంటారు. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ యొక్క వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అందరూ వీరి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎవరైతే మిథున రాశి వ్యక్తులు ఉన్నారో మాతో కొంత సమయం గడిపితే బాగుంటుంది, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి తమ అనుకున్నదే గొడవలతో కాకుండా సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. గొడవలకే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మిథున రాశి వారి యొక్క భావన. అలాగే వ్యవహార విషయాలు కూడా తమ లైన శైలిలో తెలియజేస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవితంలో బాల్యం నుంచి కూడా కష్టాలు ఎక్కువ. వీరు జీవితంలో ఎత్తు ఫలాలు అధికంగా మీరు చూస్తారు. కాబట్టి జీవితం గురించి అనుభవం వీరికి చిన్న వయసులోనే ఉంటుంది. అనేక రంగాల గురించి అటువంటి అవగాహన కూడా చిన్నతనం నుంచి వీరికి వస్తుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వివాహ విషయంలో కావచ్చు, సంతాన ప్రాప్తి విషయంలో కావచ్చు, ఇబ్బందులు లేకుండా వీరికి ఒక జీవితం అనేది గడిచిపోతుంది. కానీ మాట తప్పే మనుషుల వల్ల మాత్రం జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. అలాగే పని చేయించుకొని ప్రత్యేకమైన వ్యక్తుల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం వంశపార్యపరంగా సంక్రమించినటువంటి ఆస్తి మొత్తం మీరు ఎదురు చూస్తున్న అంతా లభించకపోవచ్చు. ఇతర సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. మీ కష్టాహితమే మీకు తోడుంటుందని నమ్ముతుంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క భావాలు ఏ విధంగా ఉంటాయంటే ఆదర్శంగా ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటారు. కాబట్టి ప్రజలను ఆకర్షించే విధంగా మీరు మాట్లాడతారు. మీరు చేసే పనులకు ప్రజలంతా కూడా ఆకర్షణ అవుతారు. కాబట్టి వీరి యొక్క సన్నిహిత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే వీరి మనస్తత్వం చాలా మంచిది. హాస్యప్రియులు. అలాగే చుట్టూ ఉన్న వాతావరణం ఆహ్లాదంగా ఉంచుతారు. గొడవలకి కూడా చాలా దూరంగా ఉంటారు. అంటే కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగితే పరిస్థితి ఉన్నప్పుడు కాంప్రమైజ్ అవ్వటానికి కూడా వెనుకంజ వేయరు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇక జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించబోతుందనే విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మిథున రాశి వారు జనవరి మాసం తర్వాత, అంటే ఇప్పుడు జనవరి నెల తర్వాత మీరు ఫిబ్రవరి నెల వస్తుంది కదా, ఈ ఫిబ్రవరి నెలలో సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. ఆ విధంగా మీరు పురోగతిని యొక్క జీవితంలో పొందబోతున్నారు. భవిష్యత్తు గురించి మీకు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఈ సమయంలో మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు సింహాసనంపై కూర్చోడానికి సిద్ధంగా ఉండండి. అంటే ఆ విధమైన మంచి అధికారాన్ని పొందబోతున్నారని అర్థం. ఒకరి జీవితంలో
ఒక్కొక్క రకంగా ఈ యొక్క ప్రయాణం అనేది కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం అర్హత ఉండి పొందలేకపోతున్నామని ఇలా ఎవరైతే ఉన్నారో వారి ప్రమోషన్ పొందుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క క్రింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ విధంగా సింహాసనంపై కూర్చోడానికి మిథున రాశి వ్యక్తులు సిద్ధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇక అదేవిధంగా చూస్తే వ్యాపారపరంగా కూడా మీరు ఒక మైలురాయిని అధిగమిస్తారు. అంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇది వరకు మీ తోటి వ్యాపారస్తులతో మీరు పోటీ పడలేకపోయారని, ఎన్నోసార్లు పోటీపడినా కానీ వారి గెలిచారని, ఆ వ్యాపారం అనేది సర్వసాధారణంగా ఎప్పటి వరకు మిథున రాశి వారికి జరిగింది. కానీ మాత్రం మిథున రాశి వ్యక్తుల జీవితంలో వ్యాపారపరంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడులను కూడా మీరు చేయబోతున్నారు. ఈ విధంగా జనవరి తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతం చూడబోతున్నారని చెప్పుకోవాలి. ఇక మరొక అంశం ఏమిటంటే, రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నటువంటి మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో అకస్మాత్తుగా మీకు రాజకీయ అధికారం చేయడము, లేకపోతే అది త్వరలో మంచి పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు చెప్పవచ్చు. మీ పై అధికారుల నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నతమైన అదృష్టం పొందడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఉద్యోగపరంగా ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, లేకపోతే పై అధికారుల ప్రశంసల కోసం చూస్తున్న వారు కావచ్చు, ఇవన్నీ మీకు కలిసి వస్తాయి. అద్భుతమైన ఫలితాన్ని పొందబోతున్నారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు, మీరు అన్ని రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీరు ఆర్థికంగా మాత్రమే కాదు, మీ రంగాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని పొందబోతున్నారు. అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు కావచ్చు, అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. మీరు ఆశించిన పదవులు చేతికి అందుతుంటాయి, ఆశించిన ఫలితాలు పొందుతుంటారు, ఆశించిన సంస్థల మీద ప్రవేశం కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు కూడా చేజిక్కుంటారు. అలాగే మీకు మీ ఫ్యామిలీ నుంచి ఫైనాన్షియల్గా సపోర్ట్ మాత్రమే కాదు, మొరల్ సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఇది వరకు మీ పైన కుట్రలు పన్నిన వ్యక్తులు, మిమ్మల్ని కిందకి తొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు. మీతో పాటు సరి సమానంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే మీ ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, మీతో సరి సమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని అడగండి. మీరు పైకి వెళ్ళటానికి చూసి చాలా ఆశ్చర్యపోతారు. అదృష్టాన్ని సొంతం చేసుకోవడంలో ముందుంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.